అందరికీ నమస్కారం. ఇది మా ఇంటి మార్గశిర రెండో లక్షవారం పూజ అండి. ఈ సంవత్సరం మార్గశిర లక్షవారం అలానే పౌర్ణమి రెండు ఒకే రోజు రావడం వలన ఈ రోజుకి ఎంతో గొప్ప విశిష్టత ఉంది. ఈ రోజు ఈ పూజ చేసుకోవడం వలన మన ఇంట్లో సిరి సంపదలతో పాటు అమ్మవారి కరుణ కూడా మనకి లభిస్తుంది. ఈ పూజ చేయడానికి ముందుగా పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని మన ఇంటి గడపలకు అలానే ఇంటి ముందు ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇప్పుడు అమ్మవారిని ఉంచే పీట మీద బియ్యం పిండితో అలానే పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకోవాలి. మార్గశిర మాసంలో మహాలక్ష్మి అమ్మవారికి 5 గురువారాలు పూజ చేస్తారు. అలా వీలు కాని వారు పౌర్ణమి ముందు వచ్చే లక్షవారం రోజున 5 నైవేద్యాలు పెట్టి ఒకటే రోజున పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారిని ఉంచే పీట కింద మనం పసుపు వేసుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసిన తర్వాత అమ్మవారి పీటను పెట్టి దాని మీద అమ్మవారి ఫోటోని పెట్టి పూలదండతో అలానే పువ్వులతో అలంకరించుకోవాలి. ఇక్కడ మేము అయితే రోజా పువ్వు అలానే చామంతి పువ్వులతో మహాలక్ష్మి అమ్మవారిని అలంకరించుకుంటున్నాము. కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉన్నవారు కలసం పెట్టుకొని కలసం మీద బ్లౌజ్ పీస్ అలానే గాజులు ఉంచుకోవాలి. అమ్మవారి దీపం కోసం 2 ప్రమిదలతో పాటు కామాక్షి దీపం అలానే ఉప్పు దీపాన్ని పెట్టుకోవాలి. ఉప్పు దీపం కోసం ఒక పెద్ద ప్రమిద ఒక చిన్న ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పెద్ద ప్రమిదలో కల్లుప్పు చిన్న ప్రమిదలో ఆవు నెయ్యి అలానే పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతికి కుంకుమ బొట్లు పెట్టి బెల్లం నైవేద్యంగా పెట్టి అమ్మవారి ముందుంచాలి. ఇప్పుడు అమ్మవారి నైవేద్యం కోసం పళ్ళు బూరెలు గారెలు పరమన్నం పప్పు పులగం వడపప్పు బెల్లం అలానే పాయసాన్ని నైవేద్యంగా అమ్మవారికి నివేదించాలి. అమ్మవారి పూజను స్టార్ట్ చేసే కన్నా ముందు దీపాలను వెలిగించి అమ్మవారికి దీపారాధన చేయాలి. 2 కుందులకు అలానే ఉప్పు దీపానికి అలానే కామాక్షి దీపానికి కూడా దీపాన్ని వెలిగించి అమ్మవారికి నమస్కరించుకోవాలి. ఇప్పుడు ముందుగా పసుపు గణపతికి పూజ చేసుకొని తరువాత మనం కలశంకి పసుపు కుంకుమ అక్షతలతో పూజ చేసుకోవాలి. మార్గశిర మాసంలో పౌర్ణమి రోజు వచ్చిన ఈ లక్షవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల మనకు సకల శుభాలు జరుగుతాయి. తరువాత అమ్మవారి అష్టోత్తరంతో పాటు వ్రత కథను కూడా చదువుకొని మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన సాంబ్రాణి ధూపంతో పాటు హారతిని కూడా ఇచ్చి పూజని ముగించుకోవాలి. ఇది మా ఇంటి మార్గశిర మాసంలోని రెండో లక్షవారం పూజ. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.